తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారానికి అనుమతి కల్పించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు చేపట్టిన ఆందోళనకు కొత్త మలుపు తిరిగింది. గత 690 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన కొనసాగిస్తున్న వ్యాపారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మద్దతు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వ్యాపారులు సిఐటియు నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశంపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళితో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం నిర్వహించిన ఫేస్ టు ఫేస్. చంద్రగిరి మండలంలో వెలిసినటువంటి ఏదైతే కూడా శ్రీవారి మెట్టు ఉందో ఈ శ్రీవారి మెట్టు ద్వారా కూడా ఇటు స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్య మంది భక్తులు కూడా ఇటు తరలి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ భక్తులను నమ్ముకొని కొంతమంది కూడా తమ జీవనాధారణ అయితే కూడా కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అయితే కూడా సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అక్కడ వ్యాపారాలు అంటే పులి సంచరించిన కారణంగా కూడా అక్కడ నుంచి వ్యాపారాలు తొలగించి తమల్ని ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో కూడా అనేక సార్లు కూడా అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో కూడా ఇటు టీటీడీ పరిపాలనా భవనం ముందర కూడా వాళ్ళు బైఠాయించి గత 690 రోజులుగా కూడా ఇటు నిరసన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూడా దానికి కారణంగా తాము వీధులు పాలయ్యాము, ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఈ నేపథ్యంలో ఏదైతే కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి చంద్రగిరి పులివర్తి నాని కూడా అంటే దీనికి పూర్తిగా మద్దతు కూడా సిఐటియు నేతలు కూడా ఈ వ్యాపారస్తులకు మద్దతుగా కూడా నిలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఇటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లడంతో కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీని సమస్యను కూడా సోమవారం కంతా కూడా పరిష్కరిస్తామని చెప్పినట్టు కూడా మనకి ప్రధానంగా తెలిసింది. అయితే దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే గత 690 రోజులుగా కూడా ఇక్కడ నిరసన అయితే కూడా చిరు వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేస్తారు. దానికి కూడా మీరు మద్దతు తెలిపారు. అయితే ఈ పోరాటానికి ఒక ముగింపు వచ్చిందని మీరు భావిస్తున్నారా? శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు గత అనేక ఏళ్లుగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే రకమైన ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు పడినారు. అందుకనే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి ఒక కాలికంగా ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నాం. అంటే 690 రోజుల పాటు ఒక సామాన్యుడు, అది ఒక 32 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారంటేనే దీని తీవ్రత అర్థమవుతుంది. అంటే ప్రధానంగా సంబంధించి చూసుకుంటే ఆయన ఏదైతే కూడా ఇప్పుడే కాస్త క్రితమైన ఒక ఆవేదన కూడా వ్యక్తపరిచారు. ఇన్ని రోజులు అయిందన్నందుకు కూడా ఫస్ట్ క్షమించాలి. అదేవిధంగా సంబంధించి చూసుకుంటే తూతూ మంత్రంగా చేయకూడదు, పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఏదైతే కూడా అరికట్టి పూర్తి స్థాయిలో మీరు వ్యాపారం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కూడా నేను ఏర్పాట్లు కూడా చేస్తున్నాను కాబట్టి లేట్ అయిందని కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అది 100కి 100 కరెక్ట్. ఇప్పుడేదో తాత్కాలికంగా మళ్ళీ పెట్టి మళ్ళీ గవర్నమెంట్లు మారినప్పుడు లేదా అధికారులు మారినప్పుడు ఆపేయడము, లేదా పులి కనపడింది ఇంకోటి కనపడింది అని చెప్పి ఇబ్బందులు పెట్టడం. వాస్తవంగా పులి కనిపించింది అలిపిరి మార్గంలో అంగళ్ళు ఉన్నాయి, ఉండడమే కాదు డబల్ది నెంబర్ అయింది. ఈ కాలంలో ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు ప్రారంభించారు, అటువైపు ఏమో ఫారెస్ట్ వాళ్ళే అడ్డం చెప్తున్నారని చెప్పేది చర్చ. పులి కనపడింది అలిపిరి మార్గంలో, అయితే మూసేసింది శ్రీవారి మెట్టు మార్గం. ఇది ఒక లాజికల్గా కూడా కరెక్ట్ కాని అంశం. అదే మేము చాలా సందర్భాల్లో చెప్పాం. అందుకని ఎమ్మెల్యే గారు అన్నట్టుగా దీనికి ఏదో తూతూ మంత్రంగానో తాత్కాలికమైనటువంటి పరిష్కారమో కాకుండా ఓ పర్మనెంట్ సొల్యూషన్, ప్రశాంతతతో జీవించడానికి ఏ రోజుకి ఆ రోజు ఎట్లా అనే పరిస్థితి లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఎమ్మెల్యే గారు ఆ రకమైన ప్రయత్నం చేయాలని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తానికి సంబంధించి చూసుకుంటే 690 రోజులుగా కూడా ఇటు చిరు వ్యాపారస్తులు ఏదైతే కూడా శ్రీవారి మెట్టు మార్గంలో ఉంటారో వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు పులివర్తి నాని అంటే చంద్రగిరి మండలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని వచ్చి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. సోమవారం రోజు కూడా దీనికి పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుంది. అయితే గతంలో అంటే చూసుకుంటే తూతూ మంత్రంగా చెప్పడం కంటే కూడా శాశ్వత పరిష్కారమే ఇందుకు ప్రధానం అని చెప్పి భావించే ఇన్ని రోజులు కూడా కాస్త లేట్ అయింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులతో కూడా అనేక మార్లు చర్చించిన నేపథ్యంలోనే ఇది కాస్త ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కూడా ఆయనైతే కూడా ఇటు క్షమాపణలు కోరుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క కూడా ఏదైతే కూడా పేదల పక్షాన ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి కూడా మరొకసారి కూడా చెప్తున్నట్టు చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకి అండగా కూడా ఆయన నిలుచు సోమవారం రోజుకి పూర్తి స్థాయి పరిష్కారాన్ని
ఇది ఇస్తానని చెప్పి కూడా ఇటు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఇటు సిఐటి నేతలు కూడా ఆయనకి కృతజ్ఞతలు అయితే కూడా తెలుపుకున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.